మరి రకరకాల చేతిరాతలు అనేటప్పటికీ మీ చేతిరాత మీ మనస్తత్వానికి అద్దం. ఒకసారి రాసిన చేతిరాతని దాదాపుగా అదే విధంగా కంటిన్యూ చేయాలి. నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి, అందులో 5 పేపర్ల నుంచి దాదాపుగా 20 కాగితాలు నేను వాడతాను. 5 నుంచి 20 కాగితాలు రాస్తే మొదటి పేపర్ వేరే వాళ్ళు రాశారు, చివరి పేపర్ వేరే వాళ్ళు రాశారు అన్నంత దారుణంగా మారిపోకూడదు. చేతిరాతలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగాలి. ఒక స్టైల్ని అలవరుచుకొని, ఉదాహరణకి ఇంగ్లీష్ భాషలో మీరు నాన్ కర్సివ్ రాస్తే నాన్ కర్సివే రాయండి, కలిపి రాత రాస్తే కలిపి రాతే రాయండి. నేను కాసేపు నాన్ కర్సివ్ రాస్తాను, కాసేపు ఎడమవైపు బెండ్ చేసి రాస్తాను, కాసేపు చిన్న అక్షరాలు రాస్తాను, కొంచెం పెద్ద అక్షరాలు రాస్తానంటే అస్సలు కుదరదు. మీ చేతిరాత మీ వ్యక్తిత్వానికి అద్దం కాబట్టి, మీ చేతిరాత వల్ల వ్యక్తిత్వం కూడా ఖచ్చితంగా ప్రదర్శింపబడుతోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేతిరాతను పదే పదే మార్చకండి. ఒక్కసారి కూర్చొని మంచి చేతిరాతను అవలంబించుకుని మంచి చేతిరాతని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎప్పుడు ఆ మంచి చేతిరాతని అలాగే కంటిన్యూ చేసేలాగా చేయడం అనేది మీ వ్యక్తిత్వానికి ఒక దర్పణం.